జగన్ చేసిన అరాచకాలు భరించలేకే టీడీపీకి అధికారం ఇస్తే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం కంటే పదింతలు ఎక్కువ అరాచకాలు చేస్తుందని బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ టీడీపీ పార్టీ అంతర్భాగాలుగా మారి పనిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను వ్యతిరేకించిన తనపై అనేక తప్పుడు కేసులు బనాయిస్తున్నారని వెల్లడించారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత జగన్ ప్రభుత్వం కంటే 10 రెట్లు ఎక్కువగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి పేరుతో ఎంతో విలువ కలిగిన వ్యవసాయ భూములను అతి తక్కువ ధరకే కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైందన్నారు. పోలీసులు పార్టీ కార్యకర్తలుగా మార్చేసింది అన్నారు. కూటమి చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించినందుకు తనపై పెద్ద సంఖ్యలో కేసులు పెడుతున్నారన్నారు. బీజీవై పార్టీ ప్రభుత్వాల బెదిరింపులకు భయపడేది లేదని, రైతుల పక్షాన పేదల పక్షాన కూటమి ప్రభుత్వ రాజ్య పాలనకు వ్యతిరేకంగా పోరాడుతుందన్నారు. మహిళల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి పనులు చేస్తుంటే ఆ గ్రామంలో ఉన్న అందరూ ప్రజలందరూ కూడా అతన్ని దుర్భాషలాడుతూ ఇతని పీడ మాకెప్పుడు వదులుతుందా అని చెప్పి ప్రతిరోజు బాధపడేవాళ్ళు. కొద్ది కాలం తర్వాత అతని అనారోగ్యంతో జీవిత చివరి దశకు చేరుకొని చనిపోతూ తన కుమారుడి దగ్గర ఒక మాట తీసుకుంటాడు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ గ్రామంలో ప్రజలందరూ కూడా నా గురించి గొప్పగా మాట్లాడుకోవాలి, నన్ను మంచోడని చెప్పి పొగడాలి నేను చనిపోయిన తర్వాత అని చెప్పి తన కుమారుడి దగ్గర మాట తీసుకొని చనిపోతాడు. వాళ్ళ కొడుకు ఎంత ఆలోచించినప్పటికీ కూడా వాళ్ళ నాన్నకి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో తెలియకుండా, ఎందుకంటే వాళ్ళ నాన్న ఏ ఒక్క మంచి పని చేయలేదు, మంచి పని చెయ్యకపోగా ఆ గ్రామస్తుల్ని ఆ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు. కాబట్టి ఎవరు పొగిడే పరిస్థితి అయితే ఉండదు. ఏం చెయ్యాలని ఆలోచించి చివరికి ఒక నిర్ణయానికి వస్తాడు. తను కూడా మద్యం సేవించడం మొదలుపెట్టి వాళ్ళ నాన్న చేసిన ఆకృత్యాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో దానికి 10 రెట్లు ఎక్కువ చేయడం మొదలుపెట్టాడు. వాళ్ళ నాన్న రోడ్ల మీద గొడవ చేస్తే ఇతను నేరుగా ఇండ్లకెళ్ళి గొడవ చేయడము, ఆడపిల్లల మీద గొడవ చేయడము, చిన్నపిల్లల మీద గొడవ చేయడము, ఈ విధంగా అతని అరాచకాలు వాళ్ళ నాన్న చేసిన దానికంటే 10 రెట్లు పెరిగేసరికి ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా వీళ్ళ నాన్న చాలా మంచోడు, అతను తాగినా ఏదో రోడ్ల మీద గొడవ చేసుకునేవాడు, ఇతను మరీ ఘోరంగా తయారయ్యాడంటూ వాళ్ళ నాన్నను పొగడ్డం మొదలుపెట్టారు. ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారం నుండి పోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్ గా పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు, లక్షల కోట్లు ఈరోజు ఒక మాఫియా వ్యవస్థ లాగా తయారయ్యి రెండు పార్టీలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా మీరు కేవలము దోపిడీ చేస్తూ మీరు చేస్తున్న తప్పులని ఎత్తి చూపించినందుకు ఈ విధంగా పోలీసుల ద్వారా, తప్పుడు కేసుల ద్వారా, అక్రమ కేసుల ద్వారా నన్ను నిలువరించాలనో లేదంటే నన్ను భయపట్టించాలనే ప్రయత్నం చేస్తే అది ఎప్పటికీ జరగదని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాను. మీరు పెట్టే వేధింపుల వల్ల, తప్పుడు కేసుల వల్ల, లేదంటే అక్రమ కేసుల వల్లనో మరో రకంగానో మీరు ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఈ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా, ఏ వర్గానికి అన్యాయం జరిగినా, రైతులకు అన్యాయం జరిగినా, మహిళలకు అన్యాయం జరిగినా, బీసీలకు అన్యాయం జరిగినా, లేదంటే మత్స్యకారులకు అన్యాయం జరిగినా, ఎక్కడ అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు దాడులు చేసిన, హత్యలు చేసిన ఆ బాధితులకు బీసీవై పార్టీ అండగా ఉంటుంది. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తుంది. కానీ ఇలాంటి చిల్లర వేషాల వల్ల ఒక్క అడుగు కూడా